ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయి కృష్ణాయ నమః. ఆత్మీయులందరికీ సాయిరాం. ఈరోజు మనం భగవద్గీతలోని షోడశ అధ్యాయ ఫలం గురించి తెలుసుకుందాం. సాయిరాం. పూర్వము గూర్జర దేశమున సౌరాష్ట్రికమైనటువంటి పురమున ఖడ్గబాహు అనేటువంటి రాజు రాజ్యం వెళుతున్నాడు. అతని వద్ద అరివర్ధనం అనేటువంటి పేరు గల మహాబలశాలి అని ఏనుగు ఒకటి కలదు. ఒకనాడు అది గొలుసులను త్రెంపుకొని ఊరిపై పడెను. దానిచే పురజనులు ఎల్లరూను భయవిహ్వలురైరి. మావటివాడు కానీ రాజు కానీ ఎంత ప్రయత్నించినను అది లోబడలేదు. ఇంతలో సరసుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు స్నానమాచరించి కొన్ని గీతా శ్లోకములను పఠించుచు ఆ దారిని పోవచ్చు జనులు నిషేధించుచున్నను వెనుక ధైర్యముతో ఆ మదగజమును సమీపించి దాని శరీరమును నిమ్రసాగెను. అంతటా రాజు ఆశ్చర్యచకితుడై ఆ విప్రుని సమీపించి అట్టి అలౌకిక శక్తికి కారణమరయ్యా అతడు ఇట్లు వచించెను. ఓ రాజా, నేను ప్రతిదినము గీత 16వ అధ్యాయమున కొన్ని శ్లోకములు పఠించును. దాని వలన నాకు సిద్ధులు కలిగినవి అన్నాడు. గీతాయా షోడశోధ్యాయ శ్లోకాన్ కతిపతియానహం జపామి ప్రత్యహం భూపతే నయితా సర్వసిద్ధయః. ఆ వాక్యములను విని రాజా బ్రాహ్మణుని తన ప్రసాదమును కొనిపోయి గౌరవించి అతని వలన గీత 16వ అధ్యాయమును ఉపదేశము పొంది తత్ప్రభావముచే ఆ బ్రాహ్మణుడు పొందిన సిద్ధులను తానును పొందగలిగాను. దానిచే అతనికి ఆ గీతా శ్లోకముల ఎడల పరమ విశ్వాసము ఉదయింప అత్యంత భక్తితో అని నిరంతరము పఠించుచు తుదకు పరమాత్మ పదమును పొందెను. కావున గీత 16వ అధ్యాయ పారాయణముచే జీవుడు అపరిమిత శౌర్య సాహసములను పరిచి తుదకు మోక్షము పొందగలుగును. కాబట్టి గీత 16వ అధ్యాయ ఫలం బల విక్రమాదులు కలుగుట, మోక్షం సంప్రాప్తించుట. జై శ్రీకృష్ణ.